హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో మన భూమి సూర్యుడి ఉన్న ఈ పాలపుంత గ్యాలక్సీని గూగుల్ మ్యాప్స్లో చూసినట్టు పైనుండి చూస్తే అది ఒక అద్భుతమైన నక్షత్రాల చక్రంలా కనిపిస్తుంది. అయితే ఈ గెలాక్సీని కుప్పకూలిపోకుండా ఒక అదృశ్య ఇనుప కోటలాగా కాపాడుతున్న ఒక భయంకరమైన అయస్కాంత క్షేత్రం దీని లోపల దాగి ఉందని మీకు తెలుసా? శతాబ్దాలుగా ఎవరికి చిక్కని ఆ అదృశ్య శక్తి మన గెలాక్సీలోకి ఒక భారీ హస్తం లాంటి ఏరియాలో వింతగా వంకరగా తిరిగి ప్రవహిస్తోందని కెనడా శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. అంతరిక్ష మేధావులనే షాక్కి గురిచేసినటువంటి ఆ రాక్షస మ్యాగ్నెటిక్ ట్విస్ట్ ఏంటో, అసలు మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆవిష్కరణ వెనుక కెనడాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలగరీ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఉంది. ప్రొఫెసర్ జోఆన్ బ్రౌన్ నేతృత్వంలోని టీం కూడా కెనడా నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ నడిపే ఒక అల్ట్రా అధునాతన రేడియో టెలిస్కోప్ సహాయంతో ఈ సుదీర్ఘ అంతరిక్ష సర్వేను విజయవంతం చేసింది. ఈ పరిశోధన వివరాలు ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో మరియు ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ సప్లిమెంట్ సిరీస్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ అయస్కాంత క్షేత్రం మన గ్యాలక్సీకి ఎందుకు ముఖ్యం అంటే, ప్రొఫెసర్ బ్రౌన్ వివరణ ప్రకారం అంతరిక్షంలో ఈ అదృశ్య అయస్కాంత శక్తి కనుక లేకపోతే కనుక ఈ పాలపుంత గెలాక్సీ తన సొంత గురుత్వాకర్షణ శక్తి వల్ల లోపలే కుప్పకూలిపోయి సర్వనాశనం అయిపోయేది. విశ్వంలోని కొత్త నక్షత్రాలు ఎలా పుడతాయి, గెలాక్సీలు కాలక్రమేణా ఎలా మారుతాయి అనే అంచనా వేయడానికి ఈ అయస్కాంత వ్యవస్థను స్టడీ చేయడం శాస్త్రవేత్తలకు చాలా ముఖ్యం. అందుకోసమే అంతర్జాతీయంగా గ్లోబల్ మ్యాగ్నెటో అయానికి మీడియం సర్వే అనే ఒక భారీ ప్రాజెక్టు కింద ఆకాశంలోని రేడియో ఫ్రీక్వెన్సీలను శాస్త్రవేత్తలు జల్లెడపట్టారు. కంటికి కనిపించని ఆ అదృశ్య అయస్కాంత ధారలను కూడా శాస్త్రవేత్తలు ఎలా ఫోటో తీశారంటే, ఇందుకోసం వారు అంతరిక్షంలో జరిగే ఫరాడే రొటేషన్ అనే ఒక వింత భౌతిక శాస్త్ర మ్యాజిక్ను వాడుకున్నారు. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక నీళ్ళ గ్లాసులో ప్లాస్టిక్ స్ట్రా వేస్తే కాంతి వంగడం వల్ల ఆ స్ట్రా వంకరగా కనిపిస్తుంది కదా, సరిగ్గా అలాగే అంతరిక్షం నుండి వచ్చే రేడియో తరంగాలు ఎలక్ట్రాన్లు మరియు అయస్కాంత క్షేత్రాల్లో ఉన్నటువంటి ప్రాంతాల గుండా ప్రయాణించేటప్పుడు వింతగా వంగిపోతాయి. ఈ వంపుల డేటాను ల్యాబ్ కంప్యూటర్లలో సూపర్ స్కానింగ్ చేసి ఈ అదృశ్య అయస్కాంత గోడల రూట్ మ్యాప్ను శాస్త్రవేత్తలు పక్కాగా కనిపెట్టారు. ఈ మ్యాపింగ్ చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తల మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక అద్భుతమైన నిజం బయటపడింది. మన పాలపుంత గెలాక్సీకి ఉన్న ఒక భారీ హస్తం లాంటి సెంటేరియన్ ఆర్మ్ అనే ప్రాంతంలోకి వెళ్ళగానే అక్కడ అయస్కాంత క్షేత్రం హఠాత్తుగా తన దిశను పూర్తిగా మార్చేసుకుంది. మన గెలాక్సీలోని అయస్కాంత పవర్ అంతా పైనుండి చూస్తే కనుక క్లాక్ వైజ్లో తిరుగుతుంటే, కేవలం ఈ సెంటేరియన్ ఆర్మ్ లోపల మాత్రం దానికి రివర్స్లో అంటే కౌంటర్ క్లాక్ వైజ్లో తిరుగుతోంది. అసలు ఒక గెలాక్సీలో ఒకే చోట క్లాక్ వైజ్, మరో చోట యాంటీ క్లాక్ వైజ్ ఎలా సాధ్యమనేది శాస్త్రవేత్తలకు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఈ అయస్కాంత దిశ మార్పు వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని డాక్టర్ అన్నా ఒర్డాగ్ తెచ్చినటువంటి కొత్త డేటాను ఆధారంగా రీసెర్చ్ రెటెక్కా బూత్ ఎటికేలకు ఛేదించింది. ఆ రెండు వేర్వేరు దశల అయస్కాంత ప్రవాహాలు కలిసే చోటే ఒక వింతైన డయాగ్నల్ మలుపు ఉందంటూ కూడా వారు గుర్తించారు. దీన్ని బేస్ చేసుకుని విశ్వ చరిత్రలోనే మొదటిసారిగా ఇక గ్యాలక్సీ అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన ఒక సరికొత్త 3D మోడల్ను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇక భూమి నుండి చూసే వాళ్లకు ఇది అయస్కాంత మలుపులు ఒక వింత క్రాస్ లైన్ లాగా ఎందుకు కనిపిస్తుందో ఈ 3D మోడల్ సక్సెస్గా పక్కాగా నిరూపించింది. చూసారుగా, ఆకాశంలో మన కంటికి కనిపించని అయస్కాంత శక్తులు మన గ్యాలక్సీని ఎలా కాపాడుతున్నాయో, లోపల ఎంతటి విలక్షణమైనటువంటి రహస్యం రహదారులను సృష్టిస్తున్నాయో, భవిష్యత్తులో విశ్వంలో ఇతర గ్యాలక్సీలు పరిణామ క్రమాన్ని, వాటి ఆకృతులను కూడా అర్థం చేసుకోవడానికి కెనడా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్త 3D అయస్కాంత రూట్ మ్యాప్ ఒక పెద్ద దిక్సూచి కాబోతోంది. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.